సీనియర్ మహిళా ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో దూసుకుపోతున్న తెలుగు తేజం వి జ్యోతి సురేఖ అద్భుతమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు, జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సాధించింది. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 4 ఏళ్ల వయసులోనే కృష్ణానదిలో 5 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత 2007లో ఆర్చరీ వైపు దృష్టి సారించింది. మెక్సికన్ గ్రాండ్ ప్రీలో సత్తా చాటింది. జ్యోతి సురేఖతో విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజా రమేష్ ఫేస్ టు ఫేస్. మహిళా ఆర్చరీ కాంపౌండ్ సీనియర్స్ విభాగంలో 5 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ను సాధించి తెలుగు తేజంగా క్రీడారంగంలో దూసుకు వెళ్తోంది విజయవాడకు చెందిన వి జ్యోతి సురేఖ. ప్రస్తుతం సురేఖ మనతో ఉన్నారు. సురేఖ, చెప్పండి, చిన్నతనంలోనే దాదాపుగా 4 సంవత్సరాల వయసులోనే 5 కిలోమీటర్ల మేర కృష్ణానదిలో ఈది స్విమ్మింగ్లో అందరితోటి శభాష్ అనిపించుకొని యంగ్ అచీవర్ అవార్డు కూడా సాధించుకున్నారు. ఆ తర్వాత నుంచి మీరు ఆర్చరీలోకి ఎందుకు వెళ్ళారు? ఆర్చరీలోకి వెళ్ళాలనిపించింది? స్విమ్మింగ్ నేను స్టార్టింగ్లో చేశాను, తర్వాత ఆర్చరీలో షిఫ్ట్ అయింది. ఎందుకంటే అందులో ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి కోచింగ్ అనేది బెంగళూరు వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. అందుకని అంత దూరం వెళ్ళడం ఇష్టం లేక ఈ గేమ్లో షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో మొత్తం ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా వరల్డ్లోనే 12వ స్థానంలో ఉన్నారు. మీకేమనిపిస్తుంది? రేపు రాబోయే రోజుల్లో ఈ స్థానాన్ని, ర్యాంకింగ్ని మెరుగుపరచుకోవడానికి ఏం చేయబోతున్నారు? ర్యాంక్ని నిలబెట్టుకోవడానికి నేను ప్రాక్టీస్ ముందుకెళ్ళడానికి కూడా ట్రై చేస్తాను. భారతదేశం తరఫున వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్కి ఒక కెప్టెన్గా మహిళా విభాగం నుంచి మీరు వెళ్ళారు. రేపు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కానీ, ఆసియన్ గేమ్స్ కానీ, ఇటువంటి వాటికి మీరు ఎలా సిద్ధం అవుతున్నారు? మిమ్మల్ని అనుసరించే వాళ్ళని ఏ రకంగా వాళ్ళని ఉత్సాహపరుస్తారు? నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ ఉంది 2018లో. దానికి కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఈసారి ఇండివిజువల్ మెడల్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఇంకా నాకంటే సీనియర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంకా బాగా చేసి రేపు ఒలింపిక్స్కి వెళ్తున్నారు. రికర్వ్ డివిజన్లో వాళ్ళు మెడల్ తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక క్రీడాకారిణిగా రాబోయే రోజుల్లో మీ గోల్ ఏంటి? ఏం సాధించాలనుకుంటున్నారు? ఏ రకమైన పేరు ఈ రాష్ట్రానికి తీసుకురావాలని ఉద్దేశం మీకుంది? నాకు ఇప్పటిదాకా సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ లేదు. సో రేపు 2017లో అది జరుగుతుంది. మళ్ళీ దానిలో ఈసారి మెడల్ కొట్టాలని అనుకుంటున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో క్రీడాకారిణి జ్యోతి సురేఖ చెప్తున్న మాటలు. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.